ఆయన అనంతుడు, మనము అంతం గలవారం. వీఆర్ ఫైనైట్ పీపుల్, గాడ్ ఈజ్ ఇన్ఫైనైట్. హౌ సిల్లీ ఇట్ ఈస్ యూ థింక్ అగైన్స్ గాడ్ అండ్ ఆర్గ్యూ అగైన్స్ గాడ్ అండ్ హ్యావ్ అ థ్యాంక్లెస్ స్పిరిట్. కృతజ్ఞత లేని జీవితం. ఇది నాలో అలాంటి పరిస్థితులు ఉన్నామా? కృతజ్ఞత కలిగిన వారిగా. అందుకొరకే ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము నాకు చాలా ఇష్టమైన మాట. ఆ మాటనే బహుశా మీరందరూ కూడా పాట నిన్ను అడిగారు. నేను ఎక్కువ రేటింగ్స్ ఇచ్చింది పాట దేనికి? నీ కృపాతిశయంకి ఎక్కువ ఇచ్చారు. అందుకొరకు ప్రసంగి 2వ అధ్యాయం 25 వచనం చదివి ఒకసారి ఆ పాట ద్వారా దేవుని ఆరాధిస్తాం. ప్రసంగి 2:25. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం అండి? ఆయన సెలవు లేకుండా భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం? అన్నం కలుపుకోవచ్చు, అద్భుతమైన ఆహారము పంచభక్ష పరమాణాన్ని ముందుండొచ్చు. మెతుకు కలుపుకొని నోట్లో తిందామంటే దేవుని సెలవు లేకపోతే ఏం చేస్తావు? వాట్ కెన్ యూ డూ? నా కళ్ళ ముందు ఒక సంఘటన చూశాను, నిజంగా గగురుపాటు కలిగింది. తిందామని పంచభక్ష పరమాణాలు సిద్ధపరి ఒక ఫంక్షన్ జరుగుతూ ఉంది. పంచభక్ష పరమాణాలని సిద్ధపరిచి పెట్టారు. తిందామని కలుపుకున్నాడు. కలుపుకొని నోట్లు వేసుకున్నప్పుడు గొంతులో స్టక్ అయిందండి. స్టక్ అయ్యేసరికి ఊపిరాడక అక్కడే చనిపోయాడు. దేవుని సెలవు లేకుండా ఒక మెతుకును తిని సంతోషించగలవాడు ఎవడు? నిజంగా ఈరోజు మనం కృతజ్ఞతలమా దేవుడు అంటే? ఆయన ఇచ్చిన భిక్ష, మనం పీల్చుకుంటున్న శ్వాస ఎవరి భిక్ష అండి? దేవుని భిక్ష. మనం తయారు చేసుకున్నామా? డిడ్ ఎవర్ ట్రై? ఒకరు తయారు చేసే ప్రయత్నం చేస్తే మనకు ప్యూర్ ఆక్సిజన్ సుమారు 550 లీటర్స్ కావాలి పర్ డేకి. ఆ 550 లీటర్స్ ఖర్చు ఒకరు ప్యూర్ ఆక్సిజన్ కొనడానికి ప్రయత్నిస్తే 13 లక్షలు అవుతుంది ఒక రోజుకి. ప్యూర్ ఆక్సిజన్ గురించి మాట్లాడుతున్నాను. 13 లక్షలు. 13 lakhs ఇంటూ 365, 48 crores మినిమం అప్రాక్సిమేట్ ఒక సంవత్సరానికి. ఎవరు అఫోర్డ్ చేస్తారండి సంవత్సరానికి 48? సరే, నీ వయసు 50 సంవత్సరానికి 48 into 50. అర్థమవుతుందండి లెక్కలు? దేవుడు చాలా లైట్గా కనిపిస్తాడు మనకు. ఆఫ్టర్ ఆల్ అంటాం. ఈరోజు ఆయన పెట్టిన భిక్ష ఆక్సిజన్ మనం తయారు చేసుకోలే. భూమి మనం తయారు చేసామా? ఈరోజు కోట్లకు పలుకుతుంది ల్యాండ్. రియల్ ఎస్టేట్ దందా మనకు తెలుసు. ల్యాండ్ ఎవరైనా తయారు చేశారండి? తయారు చేయమనండి ల్యాండ్ని. పోనీ ఏదన్నా మనం సృష్టించగలిగామా? డిడ్ వి క్రియేట్ ఎనీథింగ్? వీ కెన్ ఓన్లీ మ్యానుఫ్యాక్చర్, వీ కాంట్ క్రియేట్. శూన్యంలో నుండి సృష్టించగలవాడు దేవుడు తప్ప ఎవరు లేరండి. మనకి ఏదైనా తయారు చేయాలంటే ముడి పదార్థాలు కావాలి. వీ నీడ్ రా మెటీరియల్స్. ఒప్పుకుంటారా? రా మెటీరియల్స్ లేకుండా దమ్ముంటే తయారు చేయమనండి. ఆబ్రకదాబ్రా అని తీసుకురమ్మనండి. ఎవడు తయారు చేస్తాడు? దేవుడు పెట్టిన భిక్ష మనం ప్రతి ఒక్కటి, ఊపిరి కానీ, వస్త్రములు కానీ, లేదా మన శ్వాస పీల్చుకుంటున్న శ్వాస కానీ, తాగే నీరు కానీ, సమస్తము దేవుడు పెట్టిన భిక్ష. ఇది గుర్తిస్తే ఒకసారి కృపాతిశయమును అనునిత్యము నీ కీర్తించెదా తరతరములకు నీ విశ్వాసతను. అందరం కలిసి పాట పాడదాం. మెతుకు బ్రతుకు ఉన్నాయంటే, నా వెనకాల చెప్తారండి. మెతుకు బ్రతుకు ఉన్నాయంటే కేవలము నీ కృప. ఇంకా కొంతమంది డౌట్ ఉంది, నాకు మెతుకుతో దేవునికి సంబంధం ఏంటి అని. మెతుకు మళ్ళీ ఒకసారి బిగ్గర చెప్తారా? మెతుకు బ్రతుకు ఉన్నాయంటే కేవలము నీ కృప. ఈ మాటను గుర్తించుకొని, నీ కృపాతిశయము, నా వెనకాల చెప్పండి, నీ కృపాతిశయమును అనునిత్యము నే కీర్తించేదా తరతరములకు నీ విశ్వాసతను నే ప్రచురించేదా. ఈ పాట అందరం కలిసి పాడదాం. ఎంతమందికి ఈ పాట వచ్చు? ఓకే, చాయిస్ ఏమో నిన్నటి రోజు దీనికి ఎక్కువ వేశారు, ఈరోజు రేటింగ్స్ పడిపోయినాయి ఏంటి? అచ్చా, ఎంతమందికి పాట ఇష్టం? ఓకే, అందరం కలిసి పాడదాం. ఒకసారి పల్లవి మెతుకు బ్రతుకు చరణం మాత్రం పాడదాం. తర్వాత దేవుని వాక్యాన్ని క్లుప్తంగా వినడానికి ప్రయత్నిస్తాం. రుణస్థులమై దేవుడు మన పక్షంలో చేస్తున్న సమస్తానికి అయ్యా మేము రుణస్థులమని దేవుణ్ణి స్తుతించే ప్రయత్నం, మనస్ఫూర్తిగా ఆరాధిస్తాం. అది దేవునికి ఇంపైన కానుక.